నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్కు వచ్చి కాయగొరుకుడు మాటలు మాట్లాడాడు తప్ప ఒక్కటన్నా మెదక్కు పనికొచ్చే మాట మాట్లాడలేదు. ఆయన నిలబడ్డ మెదక్ రామ్దాస్ చౌరస్తానే కేసీఆర్ మెదక్ ఏం చేసిండో అని చెప్పడానికి ఒక సాక్ష్యం. నీ కాంగ్రెస్ హయాంలో రామ్దాస్ చౌరస్తా ఎట్లుండే, ఇవాళ రామ్దాస్ చౌరస్తా ఎట్లున్నది? నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ ఎక్కడిది? అసలు మెదక్ జిల్లా ఎవరు చేసిండ్రు? నువ్వు నామినేషన్ చేసిన ఆ కలెక్టరేట్ బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. కనబట్టలేదా? ఇందిరాగాంధీ గారు మెదక్ను జిల్లా చేస్తా అని నీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే మెదక్ జిల్లా అనే కలను, దశాబ్దాల కలను నిజం చేసింది కేసీఆర్. ఆ జిల్లా అయింది కనుకనే నువ్వు ఇలా నామినేషన్ వేయడానికి మెదక్ వచ్చినావు. జిల్లా కాకపోతే ఈ నామినేషన్ సంగారెడ్డిలో పడుతుండే. మెదక్ జిల్లా కాకముందు ఏడేసిన నామినేషన్ సంగారెడ్డిలో వేస్తుండే. కేసీఆర్ మెదక్ జిల్లా చేసిండు గనక, ఈడ కలెక్టరేట్ కట్టిండు గనక నువ్వు నామినేషన్ వేయడానికి మెదక్ వచ్చినావు. అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ బిల్డింగు కళ్ళు సరిపోయినంత అద్భుతమైన భవనం కట్టిండు కదా. అన్ని జిల్లా ఆఫీసర్ల సముదాయాన్ని మెదక్కు తెచ్చి మెదక్ ప్రజలు సంగారెడ్డికి వెళ్లకుండా మెదక్ ప్రజల కష్టాలను తెచ్చింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇలా మా జర్నలిస్టులకు కూడా ఒక ఆఫీస్ వచ్చింది. లేకపోతే సంగారెడ్డి హెడ్ ఆఫీస్, మీకు యూనిట్ ఆఫీసు. అంటే ఆ కలెక్టరేట్లను నామినేషన్ వేసి ర్యాలీ పెట్టినవే, కలెక్టరేట్ నుంచి రామ్దాస్ చౌరస్తా దాకా వేసిన 4 లైన్ రోడ్ ఎవలేసిండు కేసీఆర్? అయిపోతే సింగిల్ రోడ్ ఉండే నీ కాంగ్రెస్ గవర్నమెంట్లా, సింగిల్ రోడ్. ఇవాళ 4 లైన్ రోడ్ వేసి ఆ బటర్ఫ్లై లైట్లలో పోయినావు కదా నువ్వు. కనవల్లే నీకు ఆ 4 లైన్ రోడ్? కనవల్లే ఎస్పీ బిల్డింగ్? కనవల్లే జిల్లా సమీకృత సముదాయం? కనవల్లే రామ్దాస్ చౌరస్తా? అక్కడి నుంచి చూస్తే కనబల్లే వెజ్ నాన్ వెజ్ మార్కెట్? కనబల్లే నీకు బ్రిడ్జ్? అదేంటి మంబోజ్పల్లి బ్రిడ్జ్ కనవల్లే నీకు? ఎంత అద్భుతంగా చేసినాం. నీ హయాంలో గణపురం కాలువ మొత్తం తుప్పు పట్టిపోయి యాడికాడ పగులు పెడితే గణపురం కాలువను ఆధునీకరించి చిట్ట చివరి భూములకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదా? అరే 3 జిల్లాలు చేసి 3 మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? మెదక్ మెడికల్ కాలేజ్ ఎవరిచ్చిండ్రు? కేసీఆర్ ఏం చేయాలి అని అబద్దాలు మాట్లాడుతావు. నువ్వు మోసం చేసినావు. 7 రూపాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చిన 100 కోట్లను వాపస్ తీసుకొని ఇవాళ మెదక్కు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. తప్పకుండా 7 రూపాయల అమ్మవారి ఉసురు తగులుతుంది నీకు. అమ్మవారికి అన్యాయం చేసినావు నువ్వు. ఆ అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్లు జీవో రద్దు చేసి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని మెదక్కు తీరని అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. 3 జిల్లాలు చేసిండు కేసీఆర్, 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టిండు కేసీఆర్. మెదక్కు రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి రైల్వే అధికారులతో మాట్లాడి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తే ఇవాళ మెదక్కు రైలు వచ్చింది. మీరు పట్టించుకోలే. మెదక్ రైలు వచ్చిందంటే కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇచ్చి భూసేకరణ చేసి శ్రద్ధ పెడితే ఇవాళ కేసీఆర్ కృషితో మెదక్కు రైలు వచ్చింది. ఈ మెదక్ పార్లమెంట్లో యూనివర్సిటీలు వచ్చినాయన్నా, రైళ్లు వచ్చినాయన్నా ఇది కేసీఆర్ కృషి. ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఏంటంటే ఓ నెత్తి కత్తి లేనట్లు. ఎటువంటి అంటే ఇక్రిసాట్ ఇందిరాగాంధీ తెచ్చిందంటాడు. ఇక్రిసాట్ ఎవరు తెచ్చిండ్రు? ప్రధానమంత్రిగా ఆనాటి ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారు ఇక్రిసాట్కు శంకుస్థాపన చేశారు. చరణ్ సింగ్ గారు ఇక్రిసాట్ ఇస్తే నువ్వు ఇందిరాగాంధీ ఇచ్చిందని అబద్ధం ఆడుతుంది. BHEL కూడా ఇందిరాగాంధీ ఇచ్చిందంటే. ఇందిరాగాంధీ పోటీ చేసింది ఎప్పుడే మెదక్లో? 1980. BHEL ఎప్పుడు వచ్చింది? 1952. 1952 వచ్చింది. వీళ్ళ నాయన 1970, వీళ్ళ అన్న 1977లో BHEL ఉద్యోగి. మరి ఇందిరాగాంధీ వచ్చింది 1980. వీళ్ళంటాడు BHEL కూడా ఇందిరాగాంధీ తెచ్చిందంట. ఇక నోటికి మొక్కాలు అబద్దాలు ఆడడంలో ఏదైనా అవార్డు ఇస్తే ఆస్కార్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది ఫస్ట్. BHEL మొదలు పుట్టిందా? ఇందిరాగాంధీ మొదలు పోటీ చేసిందా? ఇడ ఏది పడితే అదేనా? ఇక అబద్దాలు ఆడితే ఏమన్నా మాట్లాడితే ఉరికిచ్చి కొడతా, బొంద పెడతా, పేగులు మెడలేసుకుంటా, మానవ బాంబులైతా, కనుగుడ్లతో ఆడుకుంటా,
పీక్తా ఏక్తా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటోళ్ళు మాట్లాడే మాటలా? ఇవేనా నువ్వు మాట్లాడాల్సింది? ఏం పోయేగాలం? ఇది పద్ధత, ఇది సంస్కారం. మనం హామీల గురించి అడిగితే నువ్వు హెచ్చరికలు చేస్తూ ఉంటావు, అక్రమ కేసులు పెడతా ఉంటావు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో మీరు చేస్తామన్న హామీలు ఏమైనాయి అని ఇలా ప్రజలు అడుగుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. గది అడుగుతా నువ్వేమంటావు? ఉరికిస్తా, బొంద పెడతా. ఇదేనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది? చేతనైతే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల మీద సమాధానం చెప్పు. నువ్వు ఏమన్నావు ఆ రోజు? డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పినావా లేదా? వీడియో చూపించమంటావా? మాట తప్పినవు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు 9 తారీఖు చేస్తా అని చేయలేదు, 100 రోజుల్లో చేస్తా అని చేయలేదు. ఇప్పుడు కొత్త నయా నాటకం ఆడుతున్నావు. ముందు క్షమాపణ చెప్పు. నేను అబద్ధం ఆడినా, 100 రోజుల్లో చేస్తా అని చేయలేకపోయినా అని తెలంగాణ సమాజానికి, రైతాంగానికి క్షమాపణ చెప్పు ఫస్ట్. అసలు నువ్వు మాట మీద నిలబడతావా? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, వెనకట తీసుకున్నావా? నువ్వు మాట తప్పడం నీ నైజం, అబద్ధాలు మాట్లాడడం నీ నైజం. ఏ రోజు మాట మీద నిలబడ్డావు నువ్వు? వెంకటరామరెడ్డి గారిని పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చిండు అంటాడు. నిన్ను కొడంగల్ ఓడగొట్టే నువ్వు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేయలే? మరి నువ్వు ఎక్కడి నుంచో కొడంగల్కి వెళ్ళొచ్చి మల్కాజ్గిరిలో నువ్వు చేయొచ్చు. కానీ ఇవాళ వెంకటరామరెడ్డి ఈ జిల్లాలో 20 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిండు. ఈ నియోజకవర్గ ఓటర్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు పటాన్ చెరువులో మా అభ్యర్థి మహిపాల్ రెడ్డి గారికి ఓటేసిండు. ఆయన ఈ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నియోజకవర్గ ఓటర్. నువ్వు కొడంగల్కి వచ్చి నువ్వు మాత్రం మల్కాజ్గిరిలో చేయొచ్చు. కానీ ఇక్కడుండే వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తే నీకు తప్పు గరబడ్డాది. అబద్ధాలు ఆడిని అతికేటట్టు ఆడాలి. ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుండు రుణమాఫీ చేయమంటే. నువ్వు 100 రోజులు నీ టైం దొరకలేదా? 100 రోజులు చేయకుండా ఎగబెట్టినాడు. నువ్వు రేపు ఎగబెట్టమని గ్యారెంటీ ఏంది? రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడగొడితేనే రుణమాఫీ అవుతుంది. ఆయన దిగిపోడు కదా ఓడిపోతే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, రేవంత్ రెడ్డి ఏం దిగిపోయేది లేదు. ఈడ ఓడగొడితేనే, రేపు సురుకు పెడితేనే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుక అప్పుడు నువ్వు కళ్ళు తెరిచే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది. కాంగ్రెస్ వాళ్ళకు, మంత్రులకు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ అహంకారం నెత్తికెక్కి విర్రవీగుతున్నారు. ఇవాళ ఆ అహంకారాన్ని దించాలి. కాంగ్రెస్ నేల మీదికి రావాలంటే వెంకటరామరెడ్డి పార్లమెంటుకు పోవాలి. అహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్, గాలిలో తేలియాడుతున్న కాంగ్రెస్ భూమి మీదికి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచి వెంకటరామరెడ్డి పార్లమెంటుకు పోవాలి. నా ఎత్తు గురించి మాట్లాడే అవసరం ఆమె. మెదక్లో మీరు అంత ఉన్నారు కదా, రామదాస్ చౌరస్తాలో హరీష్ రావు ఇంత ఎత్తున్నాడు, ఇంత పొడుగు ఉన్నాడు. నా ఎత్తుతో ఏం పని నీకు? నా ఎత్తు కాదు కదా, రైతులు పడుతున్న తిప్పల గురించి ఆలోచించు. నేను ఇవాళ కొనిగండ్ల రామాయణపేటకి వెళ్ళి రాగా తొనిగండ్ల వడ్ల మార్కెట్కి పోయినా. ఏం చెప్పిరే వాళ్ళు? 1వ తారీఖు నాడు వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తామన్నారు. ఇవాళ ఎంత? 21 తారీఖు. 21 రోజుల్లో ఒక లారీ పోయిందా? ఒక కుప్ప కొన్నావా? ఒక రైతు 18 రోజులు వేస్తాను ఇక్కడ వండుకోబట్టి అంటుండు. సిద్ధయ్య అనే ఒక రైతు, ఇంకెవరు ఒక మహిళా రైతు 18 రోజులు బిడ్డ మేము ఇక్కడ వండుకోబట్టి అన్నది కుప్పల కాడ. 18 రోజులైనా ఒక కుప్ప కొనే దిక్కులేదు. ఇంకొక రైతు ఎవరో మాట్లాడింది అక్కడ. ఏమని? నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వానబడి మొలకలెత్తిన వడ్లు కూడా కొన్నారు సార్. ఇప్పుడు గలగలలాడుతున్న ఈ వడ్లు ఎండకి ఎండి కొంటలేరు. 18 రోజులు ఆయన ఇక్కడ వండుకోబట్టి అనబట్టి. ఇంకా రైతుల తిప్పలు చూడవే అంటే హరీష్ రావు ఎత్తు గురించి మాట్లాడుతా అంటాడు. నా ఎత్తుతో నేను నీకేం పని, ప్రజలకేం పని? నేను పొడుగుంటేంది, పొట్టిగుంటేంది? నీవు ఇచ్చిన హామీలు అమలు చేయి. నువ్వు వడ్లు కొనేది చూడు, రైతులు తిప్పలు పడకుండా చూడు. రాళ్ళు పడి రైతులంతా పంటలు ఖరాబ్ అయినాయి, మామిడి తోటలు రాలిపోయినాయి, బాధపడుతున్నారు, పరామర్శించు. నీకు టైం దొరకలేదు. ఒక రైతును పరామర్శించిండా ఒక మంత్రి కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ చనిపోయిన ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించిండా? ఏం నీకు ఒక్క నిమిషం టైం దొరకలేదా? నన్ను తిట్టడానికి మాత్రం టైం దొరుకుతుంది, అబద్ధాలు మాట్లాడడానికి మాత్రం టైం దొరుకుతుంది.
అప్పుడు ఏం మాట్లాడినావు? ఓ మాదేదో ఏమో అనుకుంటే కదా, మానవత ఏందో ప్రభుత్వం అంటుంది, ఇట్లా చేస్తామంటుండే కదా, ప్రజాప్రభుత్వం. ఏడవాయని ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అన్నావు. ఏడవాయని ప్రజాపాలన. మరి ప్రజలు కష్టాల్లో ఉంటే, రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి నీకు నీ ప్రజాపాలనలో టైం దొరకలేదా? నీ ప్రజాపాలన సంగతి నీ వి హనుమంతరావు చెప్పిండు, నీ మోత్కుపల్లి నరసింహులే చెప్పిండు. చెప్పలే? నువ్వేమన్నా ముఖ్యమంత్రిగా రోజు ప్రజల్ని కలుస్తాను, కలుస్తున్నావు నువ్వు? ఒక్కనాడన్నా కలిసినావా నువ్వు ప్రజల్ని? నీ వి హనుమంతరావు గారే చెప్తుండు, మా ముఖ్యమంత్రి 15 రోజులైనా నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటుండు. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మోత్కుపల్లి నరసింహులు నెలాయ నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటుండు. ఇక నువ్వు ప్రజలు ఎక్కడ కలుస్తావు? వి హనుమంతరావు కంటే సీనియర్ నాయకుడు ఇంకోన్నారా కాంగ్రెస్ పార్టీలో? ఆయన పుట్టు కాంగ్రెస్, నువ్వన్నా అడ్మిట్లు వచ్చినావు. ఆయనకే అపాయింట్మెంట్ దొరకలేదు అంటే నీ ప్రజాపాలన ఏ పార్టీ ప్రజాపాలన ఈ రాష్ట్రంలో నడుస్తుందో అర్థమైతలేదా ప్రజలకు? మా ఎమ్మెల్యేలను లాక్కుంటా, ఇక గుంజుకుంటా, నీ దొడ్లు ఎంతమంది ఉంటారు, ఇవేనా నువ్వు మాట్లాడేది? కేసీఆర్ ఏమన్నాడు? నువ్వు 5 ఏళ్ళు ఉండాలన్నాడు సంగారెడ్డి మీటింగ్ పెడితే. నీళ్ళేందో పాలేందో తేలాలన్నాడు. నీ ఎమ్మెల్యే టచ్లుంటే అది నువ్వు చూసుకో. నువ్వు మా లీడర్లను గుంచుతా, మా లీడర్లకు ఎంపీ టికెట్లు ఇస్తా, ఎమ్మెల్యేలను గుంచుతా అని మాట్లాడుతూ ఉన్నావు. ఇలా నువ్వు టచ్ చేయాల్సింది మా ఎమ్మెల్యేలను కాదు, నువ్వు టచ్ చేయాల్సింది 6 గ్యారంటీలను. నువ్వు టచ్ చేయాల్సింది దుఃఖంలో, బాధలో ఉన్న రైతులను ఓదార్చడం కోసం నువ్వు టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వేదో మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తాను అనుకుంటున్నావు. నువ్వు మా ఎమ్మెల్యేలను కొంటే ఒకళ్ళో ఇద్దరినో కొనవు కావచ్చు, కానీ ప్రజల్ని కొనలేవు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేవు, మా కార్యకర్తల్ని కొనలేవు. ఆ విషయం గుర్తుపెట్టుకో. కేసీఆర్తోని తిట్టుకుంటా, అసలు రేవంత్ రెడ్డి స్పీచ్ అంటే కేసీఆర్ తిట్టుడే. ఆయన కేసీఆర్ తిట్టకపోతే ఆయన నిద్ర పట్టట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు. కేసీఆర్ని తిట్టుకుంటే ఎంతసేపు కాలక్షేపం చేస్తావు? నువ్వు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టు. 6 గ్యారంటీలు ఎందుకు 100 రోజుల్లో అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పు, ప్రజలకు క్షమాపణ చెప్పు. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా నీ కర్రు గాల్చి వాత పెడతారు. ప్రశాంతమైన మెదక్లో రేవంత్ రెడ్డి గారు కలుషితమైన మాటలు మాట్లాడిండు. మెదక్ ప్రజలు తప్పకుండా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. మెదక్ ముమ్మాటికి బీఆర్ఎస్ సీటే. మెదక్లో ఏది ఏమైనా మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్. 20 ఏళ్ల నుంచి మేమే గెలిచినాం, రేపు కూడా మేమే గెలుస్తాం. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాయ మాటలు మాట్లాడినా, ఎన్ని బోగస్ ఒట్లు పెట్టుకున్నా విఘ్నులైన మెదక్ ప్రజలు నిజానిజాలను గ్రహించిండ్రు. జిల్లా ఇచ్చిన మెదక్ దశాబ్దాల కలను నిజం చేసిన కేసీఆర్ని బలపరుస్తారు మెదక్ ప్రజలు. ఎందుకంటే జిల్లా ఇచ్చింది మేము, రైలు తెచ్చింది మేము, గోదావరి నీళ్లు తెచ్చింది మేము, మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము. నువ్వు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నావు. మెదక్ పార్లమెంట్లో అద్భుతమైన మెడికల్ డివైస్ పార్కును తెచ్చింది మా కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు అన్ని కాలుష్య ఇండస్ట్రీలు తెస్తే మేము కాలుష్య రహిత మెడికల్ డివైస్ పార్క్ పెట్టి వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం ఈ మెదక్ పార్లమెంట్లో. అది బీఆర్ఎస్ చేసిన కృషి. ఐటీ పార్కును తెస్తున్నాం మేము ఈ జిల్లాకు. నువ్వేం చేసినావు? అందువల్ల విఘ్నులైనటువంటి మెదక్ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడం కోసం ఆయన నెత్తి కత్తి లేనట్టు కాయగూర్పుడు మాటలు మాట్లాడుతుంది తప్ప ప్రజలకు పనికొచ్చే మాట మాట్లాడతలేడు. ఈ రోజుకు ఒక్క మంత్రి అన్న వడ్ల కొనుగోలు కేంద్రం తిరిగిండా? ఒక్క ముఖ్యమంత్రి అన్న వడ్ల కొనుగోలు కేంద్రం పోయి ఎందుకు ఇబ్బంది అవుతుందో ఆలోచించిండా? 1వ తారీఖు వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తే ఇవాళ 21వ తారీఖు, 20 రోజులైనా ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో ఒక్క లారీ కూడా ఎందుకు పోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పద్దా? వడగళ్లు పడి, వర్షాలు పడి, వడ్లు తడిచిపోయి, చీకట్లో పాములు తేళ్లు గరుస్తుంటే, దోమలు గుడుతుంటే, రైతులు రోజుల తరబడి, వారాల తరబడి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న రైతు కష్టాల గురించి చూడమని నేను కోరుతా ఉన్నా. అసలు నీకు అందరినీ మోసం చేసినావు నువ్వు. ఎవరికి మేలు చేసినావు అసలు నువ్వు? బాండ్ పేపర్లు పంచి అలా బాండ్ పేపర్ ఇజ్జత్ తీసినావు నువ్వు. బాండ్ పేపర్ అంటే మార్కెట్లో ఇంత దానికి ఒక నమ్మకం ఉండే. బాండ్ పేపర్ నమ్మకాన్ని వమ్ము చేసినావు నువ్వు మిస్టర్ రేవంత్ రెడ్డి.
బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకానికి ప్రతీక. బాండ్ పేపర్ మీద రాసిస్తే ఇది అవుతుంది, లేకపోతే మార్కెట్లో పోతే చెల్తుంది, పోలీస్ స్టేషన్ పోతే చెల్తుంది అనుకుంటారు. ఇప్పుడు నీ తర్వాత నీ బాండ్ పేపర్ పుణ్యమా అని బాండ్ పేపర్కు ఇజ్జత్ పోయింది. బాండ్ పేపర్ పరువు తీసినావు నువ్వు, బాండ్ పేపర్కున్న నమ్మకాన్ని కూడా పొడగొట్టినావు నువ్వు, బాండ్ పేపర్ను కూడా మోసం చేసి పారేసినావు, దాని ఇజ్జత్ కూడా తీసి పారేసినావు నువ్వు నీ ప్రభుత్వం. అరే ఎంత ఘోరమే. ఆయన బట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీలోనేమో ఎగవేత, నిన్న ప్రెస్ మీట్లోనేమో దాటవేత. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పి నేను అసెంబ్లీలో అడిగిన. బట్టి విక్రమార్క గారు లేచేంటాడు, మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో కానీ ఎన్నికల్లో కానీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు అని ఎగబెట్టిండు. అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా ఎగవేత. నిన్నెక్కడో ప్రెస్ మీట్ పెట్టిండు, మేము రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని లేదు, మెల్లగా చేస్తాం అని ఆయన దాట వేస్తాడు. డిసెంబర్ 9 తారీఖు చేస్తా అని చెప్తాడు, మొదటి సంతకం పెడతా అంటాడు రేవంత్ రెడ్డి, 100 రోజుల్లో చేస్తా అంటాడు రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్కనేమో మేము మెల్లగా చేస్తాం భయ్, మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పలే అని దాట వేస్తాడు. అంటే కాంగ్రెస్ అంతా ఎగవేత దాటవేత, నిరుద్యోగ భృతిపై ఎగవేత, రుణమాఫీపై దాటవేత. పోటీ పడుతున్నారు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క. అబద్దాలు ఆడుట్లా ఆయన కంటే నేను ఎక్కువ అబద్దాలు ఆడాలి, ఆయన కంటే నేను ఎక్కువ అబద్దాలు ఆడాలి. ఇదేనా మీరు అబద్దాల పోటీ పట్టాలి? ప్రజలకు సేవ చేయడంలో, హామీలు అమలు చేయడంలో, మెరుగైన పాలన అందించడంలో పోటీ పడండి. ఇదేం పోటీ? థ్యాంక్ యూ.